వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వారుచులు. ఇవాల్టి వీడియోలో మనం మిల్ మేకర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని వాటర్ వేసి కడుక్కోవాలి. ఆ వాటర్ని తీసేసి మళ్ళీ కడుక్కొని పక్కకు తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ బియ్యాన్ని పక్కకు పెట్టి నాననివ్వాలి. తర్వాత ఓ 4 టమాటాలను తీసుకొని కట్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు ఆవాలను, చిటికెడు జీలకర్ర, బగారాకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలను వేసి వేంపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని టమాటాలను మగ్గించుకోవాలి. టమాటాలను మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారా 2 మినిట్స్ తర్వాత కొద్దిగా మగ్గాయి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గేలోపు ఒక గిన్నెలో నార్మల్ వాటర్ని తీసుకొని మిల్ మేకర్లను అందులో వేసి కడుక్కోవాలి. ఆ వాటర్లో మిల్ మేకర్లను 2 నిమిషాలు నాననివ్వాలి. అవి నానిన తర్వాత చేతితో గట్టిగా ఒత్తి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని ఒత్తి పక్కకు తీసుకోవాలి. ఇక టమాటాలు మగ్గాయో లేదో చూసేద్దాం. టమాటాలు బాగా మగ్గాయి. ఈ మగ్గిన టమాటాల్లోకి మనం పక్కకు తీసుకున్న మిల్ మేకర్లను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీటిని కూడా నూనెలో కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత మూత తీసి అందులో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. నాకు ఒక గ్లాస్ బియ్యానికి సరిపడ సాల్ట్ని వేసుకున్నాను. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ముక్కలకు కారం పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని తీసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి అందులోకి వేసుకోవాలి. వేసాక ఒక గరిటెతో స్లోగా అటు ఇటు కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యం విరిగిపోకూడదు. అలాగే 1 గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒక గరిటెతో కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 6 to 7 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఈ మిల్ మేకర్ పులావ్ని పిల్లలకి లంచ్లో పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక అందులో వాటర్ అంతా పోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, మిల్ మేకర్ పులావ్ రెడీ. చూడ్డానికి పుల్లలుగా మెత్తగా రైస్ ఇక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొన్ని ఉల్లిపాయలు, రైతా తీసుకొని తింటే మిల్ మేకర్ పులావ్ అదిరిపోద్ది. వెజ్ లవర్స్కి అయితే బెస్ట్ పులావ్ అండి ఇది. అలాగే నాన్ వెజ్ లవర్స్కి అయితే చికెన్ పులావ్కి ఏమీ తీసిపోదు. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.